నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలో సమ్మక్క సారాలమ్మ వేడుక వద్ద భక్తజన సంద్రంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆదివాసీ పూజారులు, కమిటీ సభ్యులు స్థానిక పోలీసు బందోబస్తు మధ్య సమీపంలోని చిలకనగుట్ట నుండి సాంప్రదాయ రీతిలో డప్పు వాయిద్యాలతో సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు తీసుకువచ్చారు. అమ్మవారిని తీసుకువస్తున్న సమయంలో తోపులాట ఉద్రిక్తత నేపథ్యంలో రోప్ సిస్టంతో పోలీసులు, కమిటీ సభ్యులు సమ్మక్క తల్లిని గద్దెల వద్దకు చేర్చారు. పూర్తిగా మేడారంలో జరిగే తంతు తీరున కన్నుల పండుగగా కార్యక్రమం జరగగా భారీగా భక్తులు చేరుకొని గద్దెలపై కొలువైన సమ్మక్క సారాలమ్మ తల్లులను దర్శించుకున్నారు.
అరే ముందే ఇటు కాదు గత 25 సంవత్సరాల నుంచి ఈ సమ్మక్క జాతరని ఇక్కడ 3 గ్రామాలు అనేది జరపడం అనేది జరుగుతుంది. అమ్మవారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి పనులలో కానీ ఇటు భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కమిటీ కూడా జాగ్రత్తగా తీసుకుంటూ అమ్మవారి కార్యక్రమాలు కూడా మా కుల సంప్రదాయాల ప్రకారంగా గిరిజన సంప్రదాయాల ప్రకారంగా మేము చేసుకుంటూ మా కుల ప్రకారంగా చేసుకుంటూ అమ్మవారి నిన్న 21వ తారీఖు బుధవారం రోజు 8 గంటల నుంచి 9 గంటల మధ్య గద్దెల మీదకి రావడం అనేది జరిగింది. ఇవాళ 22వ తారీఖు రోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మక్కని తీసుకొచ్చి గద్దెల మీదకి రావడం అనేది జరిగింది. కావున అందరూ భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి కోరుతున్నాం. అమ్మక్క సారక్క ఆలయ కమిటీ సభ్యులకు అట్లాగనే ఉత్సవ కమిటీ వాలంటీర్స్ కమిటీ పిల్లలకు వీళ్ళందరూ కూడా ఒక తాటి మీద నడిచి ఒక ఐక్యతతో ఉండి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ముందుకు పోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు పిల్లలు కూడా నెరవేర్చడం, కమిటీ కూడా అన్ని రకాలుగా కార్యక్రమాలకి సక్రమైన సమకూర్చుకోవడం ఇట్లాంటి జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ వీళ్ళు కానీ మంచి సహకారం వాళ్ళు మాకు ప్రతి ఏటా అమ్మవారి దర్శనాలతోటి సహకరిస్తున్నారు. పోలీసుల శాఖ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే హాస్పిటల్స్ కానీ ఇటు మంచినీటి సౌకర్యం కానీ అన్నిటికీ అనుకూలంగా పంపించి ఎంపీడీఓ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆలయ కమిటీ తరఫున ఆలయ కమిటీ ఇట్లు బొజ్జాయిగూడెం సమ్మక్క సారలక్క దేవతల దగ్గరకు నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు మా యొక్క ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు. నిన్న 21వ తారీఖు సార్లమ్మ 8 గంటలకు గద్దె మీదకి వచ్చింది. ఇవాళ 22వ తారీఖు సార్లమ్మని సమ్మక్కని తీసుకొచ్చి గద్దె మీద నిలిపాము. ఇప్పుడే భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మా బొజ్జాయిగూడెం ఆలయ కమిటీ కోరుకుంటున్నాము. వారికి సహకరించిన పంచాయతీ సిబ్బంది, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే పోలీసు వారికి అందరికీ మా యొక్క బొజ్జాయిగూడెం ఆలయ కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.